వెల్కమ్ టు గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు. జూన్ 29 వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్న ఈవో గోపాలరావు. భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని విజ్ఞప్తి. అవనిగడ్డలో మంత్రి నారా లోకేష్ సుడిగాలి పర్యటన. నేతల ఘన స్వాగతం. మంత్రి పర్యటనలో ఉత్సాహంగా పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన లోకేష్. గుడివాడ ఏబీసీ కేంద్రం డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ మనోహర్. కేంద్రంలో 75 కుక్కలకు శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్లు వెల్లడించిన సిబ్బంది. వర్షాలతో డంపింగ్ యార్డుకి ఇబ్బంది. చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన కమిషనర్. పామరులో పీర్ల పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా. గ్రామస్తులకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే. గుడివాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలి రోజు స్వామివారికి విశేష పూజ, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. జూన్ 29వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహణాధికారి కందుల గోపాలరావు అన్నారు. స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని గోపాలరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ లింగం చిట్టిబాబు, పాలకవర్గ సభ్యులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణం జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు నుండి శ్రీ స్వామివారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ఈరోజు దీన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారు మరి అలాగే అమ్మవార్లు పెళ్లి కుమార్తెని చేయడం జరిగింది. అలాగే రేపటి నుంచి కార్యక్రమాలు అన్నీ కూడా మరి బ్రహ్మోత్సవాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా భక్తులందరూ విరివిగా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మరి 27వ తారీఖున మరి స్వామివారికి అమ్మవారికి మరి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పాల్గొని స్వామివారి కృప పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. భక్త మహాశయులారా, మన గుడివాడ పట్టణంలో జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 24/6/2026 తేదీ సాయంత్రం 6:30 విశ్వక్షేణారాధన, పుణ్యావాచన, రక్షాబంధనం, ముత్యంగ్రహణ, వైనతేయ శయ్యాదివాసం, ప్రాయశ్చిత్త హోమాలు కార్యక్రమంతో ప్రారంభమయ్యి అదేవిధంగా 25వ తారీఖున గరుడు ప్రసాదం ఇస్తారు. ముందుగా యాగశాలలో కుంభారాధన కార్యక్రమం జరిగి హోమాలు పూర్తయ్యాక మన దధిస్తంభం మీద వైనతేయ పాఠాన్ని ఎగరేసి సంతానం లేని వారికి సంతానం కోసం ఆ వైనతేయ ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఎవరైనా సంతానం కోసం కావాలనుకున్న వారు రేపు ఉదయం అంటే 25వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకి దేవస్థానానికి వస్తే అక్కడ హోమాది కార్యక్రమాలు అవి పూర్తయ్యాక ఆ వైనతేయని ఎగరేసి
ఆ గరుడ ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఎవరైనా సంతానం లేని వారు ఆ ప్రసాదాన్ని తీసుకుంటే కనుక సంతానం కలుగుతుంది కాబట్టి ఆ ప్రసాదాన్ని ఆ విధంగా స్వీకరించండి. అదేవిధంగా 26వ తారీఖు ఉదయం శుక్రవారం 108 కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం. తదుపరి 27వ తారీఖు సాయంత్రం 7:30 దేవేరులతో స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. అదేవిధంగా 28వ తారీఖు ఆదివారం సాయంత్రం గరుడ వాహనం మీద దేవేరులతో స్వామివారి తిరువేదోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 29వ తారీఖు ఉదయం స్వామివారికి మహాపూర్ణావతి కార్యక్రమంతో సమాప్తం అవుతుంది బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో. అదేవిధంగా ఆ రోజు చక్రస్థానం, అవభృత స్థానం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిపించబడతాయి కాబట్టి అదేవిధంగా ఆ రోజు సాయంత్రం స్వామివారికి శ్రీ పుష్పయాగం, 12 ప్రదక్షిణ, 12 ఆరాధన కార్యక్రమాలు జరుపుతాయి. కావున పౌలింపు సేవ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవంలో ఆ పూట ఈ పూట అని కాదు, ప్రతిరోజు కూడా ప్రతి పూట ఏదో ఒక కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలను బాగుతున్నాం. అదేవిధంగా జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. గుడివాడ రూరల్ మండలం అంగళూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి పరీక్షలు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించి సత్కరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 493 మార్కులు సాధించిన షేక్ లాజ్మిన్ 10వ తరగతి పరీక్షల్లో 591 మార్కులు సాధించి జిల్లా 2వ స్థానంలో నిలిచిన కాగిత అమృత వర్షులకు 10,000 రూపాయలు మరియు 550 పైబడి మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులకు 9,000 రూపాయల చొప్పున దాత గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల డైరెక్టర్, పీవీజీ ఫౌండేషన్ చైర్మన్ కొల్లి శ్రీనివాస్ సహకారంతో నగదు పారితోషికాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించడం అభినందనీయమని, పేద విద్యార్థుల ఉన్నత విద్యకు తన ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాస్ అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన కర్రసాము, కోలాటం, నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ డివైఈఓ సుగుణ కుమారి, ఎంవీఓ సుగుణారావు, హెచ్ఎం జగన్మోహన్ రావు, అంగళూరు వైస్ సర్పంచ్ సురేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కూడా దయచేసి ముందు వరుసలోకి రావాల్సింది కోరుచున్నామండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ వెల్కమ్ డాన్స్ బై మంజరి 8th క్లాస్. వారికి శ్రీమతి గారు అయినటువంటి సుగుణ కుమారి మేడం గారు రిటైర్డ్ డివైఓగా పనిచేస్తున్నారు. మేడం గారిని కూడా సాధారణంగా అంగళూరు గ్రామ వైస్ సర్పంచ్ గారు అయినటువంటి బాబు గారు, అనేటువంటిది వాటిలో ఉన్నటువంటి ఒక లక్షణం. స్వీయ సంరక్షణ కూడా ఉపయోగపడేటువంటి ఒక క్రీడ అండి ఇది. ఓకే, క్యారీ తీసుకుంటే సమాధానం చెప్పగలడు.
ఒక్క రాయి కూడా తన దగ్గరికి రాకుండా కూడా ఆ కరసాముతో అంత చాకచక్యం తిప్పగలరు. వెరీ గుడ్ అమ్మ, ఆడపిల్ల అయినప్పటికీ చక్కగా చేస్తున్నారు. ఫస్ట్ పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే జిల్లా ఫస్ట్ కాకుండా స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి జిల్లా ఫస్ట్ మరియు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి లాజ్మిన్ కి మరి సార్ మరి మా స్టాఫ్ కూడా లాజ్మిన్కి చాలా సంతోషం అండి. చాలా థ్యాంక్ యూ సార్. వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్. వెల్కమ్ సార్. అలాగే అమృత వర్షికి కూడా రూపాయలు మరి నగదు బహుమతి అందిస్తున్నారు స్టాఫ్ తరఫున. అయిపోయింది. నెక్స్ట్ నగదు బహుమతి ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దుశ్శాలువాతో మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ కొల్లు శ్రీనివాసరావు గారిని దుశ్శాలువాతో స్కూల్ ప్లస్ కింద మన 22లో అనౌన్స్ చేయడం జరిగిందండి. మీ అందరి ముందు నిలబడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. మీరందరూ అడగవచ్చు, మీరు ఎక్కడో ఉంటారండి, ఈ స్కూల్కి ఎందుకు డొనేషన్ చేస్తున్నారని. మాకు చలసాని మురళి గారు, మన రాజేంద్ర గారు వాళ్ళు వీళ్ళంతా చిరపరిచితులు, నాన్నగారికి బాగా ఆప్తులు. వారు మాకు ఏఎన్ఆర్ కాలేజీలో మన ఫంక్షన్ చేసినప్పుడు వారు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 25 లక్షలు ఇచ్చారు. ఆ ఫంక్షన్ నేను వచ్చినప్పుడు ఈ స్కూల్ గురించి ఆలోచిస్తే మనం ఎందుకు చేయట్లేదు ఈ స్కూల్కేనే అనిపించి నాకు విద్యార్థులకి అంటే నేను ఇచ్చే డబ్బు చిన్నదైనా కానీ ప్రోత్సాహిద్దాం అనే ఉద్దేశంతో ఆ అమౌంట్ అనౌన్స్ చేయడం జరిగిందండి. అట్లాగే ఈరోజు దాన్ని అమలు పరుస్తున్నాం. ఇప్పుడు 20-26 సంవత్సరం ఎస్ఎస్ఎల్సి కానివ్వండి, ఇంటర్లో కానివ్వండి, ఈ స్కూల్ విద్యార్థినులు ప్రతిభ చూపించారు. వారికి నా శుభాభినందనలు తెలియజేస్తూ, అట్లాగే ఈ ఫస్ట్ 6గురికి ఇస్తున్నాం అనేది మాత్రం మీరు అనుకోవద్దమ్మా. ఎందుకంటే ఇప్పుడు నాలాగా దాతలు ముందుకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఇన్స్పిరేషన్గా ముందుకు తీసుకెళ్దాము, ఎవరో ఒకళ్ళు హిడెన్గా నాకు చదువుకి డబ్బులు ఇద్దామనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ముందుకు వస్తారనే ఉద్దేశంతో నేను జగన్మోహన్ రావు గారికి ఎప్పుడూ చెప్తున్నానండి. ఎందుకంటే మనకి మన ఈ స్కూల్లో చదువుకోవాల్సిన పని లేదు, మనకి ఈ ఊరు మంది కాకపోవచ్చు. కాకపోతే మనం ఈ రాష్ట్రంలో ఒక ప్రజల తరపున మనం చేయగలిగిన కృషి మనం చేయగలిగితే చాలా ఆనందంగా ఉంటుందండి. అట్లాగే ఇప్పుడు ఎంఈఓలు ఉన్నారు, వాళ్ళ కృషి కూడా చాలా ఉందండి. ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ వారి బ్లెస్సింగ్ లేకపోతే మన స్కూల్ ముందుకెళ్ళడం చాలా కష్టార్జం అండి. ఇంతటి ప్రతిభావంతులు ఉన్నటువంటి ఈ విద్యార్థినులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, టాప్ స్కోరర్స్ వచ్చిన సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, వారి వైపు వారి మనస్సు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో
చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో విన్నప్పుడు చాలామంది ముందుకు వస్తున్నారు. అందులో ముఖ్యంగా మరి కొల్లి శ్రీనివాసరావు సార్ గారు, ఆర్కే ఫౌండేషన్, అలాగే పియూజీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు జరిగించడం అనేది మరి ఎంతో అభినందనీయమైనటువంటి కార్యక్రమాలు. వారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫార్మర్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సుగుణ కుమార్ గారికి, అలాగే ఈ స్కూల్కి హెచ్ఎంగా పనిచేశారు, అంతేకాదు ఈ స్కూల్ డెవలప్మెంట్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే గ్రామ వైస్ ప్రెసిడెంట్ గారు సురేష్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖ లాయర్ గారు రాజేష్ గారు, అలాగే నాతో పాటు వచ్చినటువంటి ఎంఈఓ శ్రీనివాసరావు గారు, అన్నిటికీ మించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరగడానికి వెనకాల టీచర్స్ కృషి వారికి, అట్లాగే మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి హెడ్ మాస్టర్ జగన్ సార్ గారికి అందరికీ ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు జరగటం వెనకాల పిల్లల యొక్క కృషి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైంది. అలాగే దాతలు వచ్చి, నాకైతే ఈ స్కూల్ గురించి అంతగా తెలియదు, నేను వచ్చినప్పుడు మరి కొల్లి శ్రీనివాసరావు గారు నాకు చెప్పారు ఈ స్కూలు ఎప్పుడు పెట్టారు ఏంటని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. వారికి ఎంతో ఈ చరిత్ర అంతా కూడా తెలుసు. ఎందుకంటే ఆ మనసు ఎలా ఉంటుందంటే ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎక్కడ ఎలా ఉంది పరిస్థితులని ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తులు సమాజానికి ఎప్పుడు ఉపయోగపడతారు. కనుక శ్రీనివాసరావు గారు చాలా విషయాలు చెప్పారు. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నప్పుడు కూడా నేను ఇప్పుడు విన్నాను. సో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఇన్స్టిట్యూట్గా ఇక్కడ ఈ అంగళూరు గర్ల్స్ హై స్కూల్ నిలబడటం అనేది చాలా గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరూ ఈ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేయడానికి వాళ్ళకు ఒక మంచి ప్రణాళికతో వాళ్ళు ముందుకెళ్ళారు. కనుకే ఈ రోజున ఎంత మంచి పెర్ఫార్మెన్స్ అనేది చూడడానికి కారణం. అక్కడ చదివారా అయితే అక్కడ మా పిన్ని గారు చదివారు, మా పెద్దమ్మ చదివింది, లేదా ఫలానా వాళ్ళు చదివారు, అక్కడ పలానా చోట అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు అని చెప్తూ ఉంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పాఠశాల చదివినటువంటి విద్యార్థులు ఉన్నారు. మరి అటువంటి పాఠశాలలో పనిచేయటం అంటే గొప్ప అదృష్టం. మరి నేను అనుకోకుండా జిల్లా పరిషత్లో పనిచేసినప్పటికి కూడా మరి నా అదృష్టం కొద్దీ కలిగిన అవకాశాన్ని అనుసరించి కరెక్ట్గా నాకు ప్రమోషన్ వచ్చే టైంకి ఈ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుల పోస్ట్ ఖాళీగా ఉండటం, జిల్లా పరిషత్ నుంచి గవర్నమెంట్లో రావడానికి అప్పుడు అవకాశాలు రావడం, అప్పుడు ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ గారు కూడా ఎంతమందో ఈ పాఠశాల మాకు వద్దండి, మాకు పనిచేయడం భయం అని చెప్పి వెళ్ళిపోయారు చాలా మంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ బుధవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. మోపిదేవి మండలానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, కూటమి నాయకులు, అధికార ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. మొదట కొకిలిగడ్డ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకున్న మంత్రి లోకేష్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆధునీకరించిన పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో గ్రామస్తులకు అభివాదం చేశారు. అనంతరం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ ను ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభం వేద ఆశీర్వచనాలతో స్వాగతించారు. ఆలయానికి వెళ్లే ముందు సమీపంలోని గ్రామస్తులను బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేశారు. ఒక్కసారిగా తమ వద్దకు మంత్రి రావడంతో ప్రజలు, భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. లోకేష్ అన్న అంటూ స్థానిక ప్రజానీకం ప్రేమతో పలకరించారు. ఆలయంలో స్వామివారి పుట్టలో పాలతో అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ వెంట ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు మండలి, బోడే, వెనిగండ్ల, కాగిత స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అధికారులు స్వామివారి ఫోటో, లడ్డు, ప్రసాదం అందించి మంత్రి లోకేష్ ను సత్కరించారు. అనంతరం మోపిదేవిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొనున్నారు.
रावणिषन्तपूर्वेरिष्टास्यामतनुव सुवीराः मह्ययजन्तु मम यानि हव्याभूतिः सत्यामनसो मे अस्तु। గుడివాడ పురపాలక సంఘం పరిధిలోని యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ కేంద్రాన్ని డంపింగ్ యార్డును బుధవారం కమిషనర్ ఎస్ మనోహర్ ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా ఏబీసీ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ వీధి కుక్కల నియంత్రణ, శస్త్రచికిత్సలు, వాటి సంరక్షణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు వివరాలు వెల్లడిస్తూ పట్టణ పరిధిలో ఇప్పటివరకు 80 వీధి కుక్కలను పట్టుకుని వాటిలో 75 కుక్కలకు విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తి చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిగిలిన వీధి కుక్కలకు కూడా రోజువారీగా శస్త్రచికిత్సలు నిర్వహించి ఏబీసీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కమిషనర్ మనోహర్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పట్టణ డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ పూర్తిగా నిండిపోవడంతో పాటు ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా చెత్త తరలించే వాహనాలు యార్డు లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు కమిషనర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ ఏఎస్ఎన్ ప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ చంద్ర, అసిస్టెంట్ ఇంజనీర్ రాజేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ మెయిన్ రోడ్లో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు గోర్జి సింహాచలం జ్ఞాపకార్థం ఆయన కుమారుడు డాక్టర్ గోర్జి సత్యనారాయణ, మనవడు గోర్జి పృథ్వీ కుటుంబ సభ్యుల సహకారంతో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గడిచిన 40 రోజులుగా దాతల సహకారంతో దిగ్విజయంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వెలమ సంఘం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం నాయకులు మోకల సత్యనారాయణ, సబ్బన రంగారావు, రాయపల్లి కృష్ణ, వరి రామానాయుడు, మూడెళ్ల శ్రీధర్, కలిపింది సత్యనారాయణ, వెలమల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. వెలమ సంక్షేమ సంఘం గుడివాడ ఈరోజు 40 రోజుల మధ్య కార్యక్రమం 40 రోజులు దిగ్విజయంగా జరిగినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. పట్టణ ప్రజలకు మేము మజ్జిగని దాహార్తి తీర్చాము. మజ్జిగ పోసి ఈ 40 రోజులు కూడా నిర్విరామంగా సాగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకించి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని
దిగ్విజయంగా నిర్వర్తించాము. ఈ మధ్య కార్యక్రమానికి దాతలందరూ కూడా పూర్తిగా మాకు సహకరించి మాకు వెన్నుదన్నుగా ఉండి మా వెలమ సంక్షేమ సంఘం అభివృద్ధి కోసం ఎంతో తోడ్పాటుని అందించారు. ఈ దాతల సహకారం మేము మరువలేనిది. ఈ మధ్య కార్యక్రమానికి చిల్లింగ్ చేయడానికి, ఈ మజ్జిగను కలపడానికి కానీ ఏదన్నా కానీ మాకు రోజు 2 గంటల పని అయినా సరే చాలా ఆనందంగా చేసుకున్నాం మేము. ఈ మజ్జిగని చిల్లింగ్ చేయడానికి దాత మిషన్ ఇచ్చిన దాత దోనపూడి రామకృష్ణ గారికి మా అభినందనలు. ఈ మధ్య కార్యక్రమాన్ని మా వెలమ సంక్షేమ సంఘం పెద్దలు యువత కూడా చురుగ్గా పాల్గొని మా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముఖ్యంగా మా కార్యదర్శి గుల్పల్లి ప్రభాకర్ గారు, డాక్టర్ గోర్జి సత్యనారాయణ గారు, ఆనంద్ గారు, వీళ్ళందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వర్తించగలిగాము. సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. 40 రోజులు కూడా చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేశారు. టౌన్లో అందరూ కూడా వీళ్ళు చేసే మంచి కార్యక్రమానికి అందరూ కూడా దీని గురించి డిస్కషన్ చేసుకోవడం, చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పడం చాలా ఆనందం. ఈ సంఘ పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా నా స్నేహితులు. అందుకే నేను కూడా అప్పుడప్పుడు ఈ కార్యక్రమంలోకి వచ్చి పాల్గొంటూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా 40 రోజులు చేసినందుకు దాతలకి కానీ, ఈ కార్యక్రమంలో కష్టపడిన వాళ్ళకి కానీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. అందుకని నేను కూడా ఈ కార్యక్రమం గురించి మీరు చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ సంవత్సరం దిగ్విజయంగా 40 రోజుల మజ్జిగ పంపిణీ కేంద్రం ఈరోజు ముగుస్తున్నందుకు పెద్దలందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే సంవత్సరాల పాటు కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కావడానికి ముఖ్య కారకులు మోకల్ సత్యనారాయణ గారు, కృష్ణ గారు ఇక్కడ ఈ యొక్క ప్లేస్ని మాకు అరేంజ్ చేశారు. దాంతోపాటు దీన్ని బాధ్యతగా తీసుకొని మోకల్ సత్యనారాయణ గారు, రంగారావు గారు, వారి యొక్క కొట్లో ఉన్న సిబ్బంది కూడా పొద్దున్నే కూడా 10:30 గంటలకి బకెట్లు తీసుకురావటం, మరి శుచికరంగా వాటిని తయారు చేయటము, మినరల్ వాటర్, ఐస్ కలపకుండా మినరల్ వాటర్ వేయటము, మళ్ళీ ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం మరి అల్లము, వెల్లుల్లి పేస్ట్ మా మోకల సత్యనారాయణ గారు, శ్రీమతి గారు, వదిన గారు కూడా అందులో పాలు పంచుకోవటం, మా మహిళలు కూడా పాలు పంచుకోవటం, ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 40 రోజులు ఇక్కడ నడిపించామంటే ముఖ్య కారకం ఎవరంటే దాతలండి. దాతలు గొప్పగా చెప్పుకోవాల్సిందంటే వెలమ సంక్షేమ సంఘమే కాకుండా బయట కులాల వారు కూడా, మిత్రులు కూడా మాకు సహకారం అందించారు. వారందరికీ కూడా వేల ధన్యవాదాలు తెలుపు. జూన్ 28వ తేదీ గన్నవరం రోటరీ ఆడిటోరియంలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా మహాసభలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు వల్లభనేని సురేష్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ రైల్వే స్టేషన్ రోడ్లోని కార్యాలయంలో ఫెడరేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మహాసభలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎండి నాదన్, ఖాజావలి, జిల్లా కార్యదర్శి వై శ్రీనివాస్, ప్రకాష్, సురేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ జిల్లా కృష్ణా జిల్లా మహాసభ 4వ మహాసభ ఈ నెల 28వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరంలో జరుపుకోబోతున్నాం. దీనికి ఏంటంటే ఏర్పాట్లకు సంబంధించి సన్నాహకంగా జిల్లా పర్యటన అనేది చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే త్వరలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్లస్ ఏపీబీజేఏ రాష్ట్ర మహాసభని జరుపుకోబోతూ ఉన్నాం. ఈ నేపథ్యంలో జిల్లా మహాసభల్ని పూర్తి చేసుకొని మహాసభకి వెళ్ళబోతూ ఉన్నాం. జర్నలిస్టుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించేది ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ అనే. ఇటీవల కాలంలో విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ, భారీ ప్రదర్శన నిర్వహించి జర్నలిస్టుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇచ్చింది. ఎమ్మటే మంత్రి మన సారథి గారు, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి సారథి గారు కూడా ఆ బహిరంగ సభలో పాల్గొన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యల మీద ఆయన స్పందించారు. ప్రభుత్వం వీళ్ళంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చున్నారు. ఏదేమైనా జర్నలిస్టుల సమస్యల్ని మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు
మనం ఉద్యమాలు నిర్వహిస్తేనే, జర్నలిస్టులు ఐక్యంగా ఉండి ఉద్యమాలు నిర్వహిస్తేనే మన సమస్యలు అనేది పరిష్కారం అవుతాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా సంఘ నిర్మాణానికి అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత జిల్లా మహాసభలు జరుపుకోబోతూ ఉన్నాం. ఆ తర్వాత రాష్ట్ర మహాసభ కూడా రాష్ట్రంలో జరుపుకోబోతున్నాం. అందువల్ల ఏంటంటే జర్నలిస్టు మిత్రులు అందరూ కూడా ఫెడరేషన్కి సంబంధించిన మహాసభని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కృష్ణా జిల్లా 4 మహాసభలు గన్నవరంలో జరుగుతున్నాయి. జర్నలిస్టులు అనేక సంవత్సరాలుగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రధానమైనవి ఇళ్ల స్థలాలు, రైల్వే పాసులు, వృద్ధాప్య పింఛన్లు, రిటైర్ అయిన జర్నలిస్టులకి పింఛన్లు, ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మార్చి 3వ తేదీన జరిగిన విజయవాడలో జరిగిన ర్యాలీ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారి దృష్టికి తీసుకుపోతే కొన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కారమైనాయి. వాటిలో హెల్త్ కార్డులతోటి టైం టు టైం ఇచ్చారు. అట్లాగే స్కూళ్ళలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకి ఫీజు రాయితీ సంబంధించి కూడా అనేక జిల్లాల్లో కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందిస్తున్నారు. ఇవి పూర్తి స్థాయిలో అధికారులు కూడా చొరవ తీసుకుని జర్నలిస్టు పిల్లలకి రాయితీ మీద విద్యా హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల సమస్యలను చర్చించడానికి ఈ నెల 28న గన్నవరంలో జరిగే ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజే జిల్లా మహాసభలు తోడ్పడతాయి. ఈ మహాసభను జయప్రదం చేయడానికి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా మహాసభలు ఈ నెల 28వ తారీఖున గన్నవరంలో జరగనున్నాయి. దీనికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం, దీనికి ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా కార్యదర్శి మన వై శ్రీనివాసరావు గారు, రాష్ట్ర నాయకులు షేక్ కాజావలి గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి నాదన్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవంతం చేయాలని చెప్పి మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, ఒకటి ఇళ్ల స్థలాల సమస్య, తర్వాత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, తర్వాత విద్యార్థులకు సంబంధించిన జర్నలిస్టు పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటిని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాము. ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఏకైక పెద్ద సంఘం ఏదైనా ఉందంటే అది వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. ఈ గతంలోనూ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి ఏకైక సంఘం, పెద్ద సంఘం. తొలుత హైదరాబాద్లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగినటువంటి మహాసభకు హాజరైనటువంటి ముఖ్యమంత్రి రోసే ఆ రోజు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు, ఇంతమంది సభ్యులు ఉన్నారా జర్నలిస్టు సంఘంలో అని. అలాంటి సంఘం ఏదైనా ఉందంటే అది ఫెడరేషన్. దానికి సంబంధించినటువంటి జిల్లా మహాసభ ఈ నెల 28వ తారీఖున గన్నవరంలో జరుగుతుంది. దీనికి జర్నలిస్టులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ మహాసభను విజయవంతం చేయడం ద్వారానే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మార్గాన్ని మరింత సుగమం చేసుకున్నట్టు అవుతుందనేది. పామరు మండలంలోని పెద్దమద్దాలి గ్రామంలో మంగళవారం పీర్ల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాతో పాటు జనసేన పార్టీ పామరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్, కూటమి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి పీర్ల పండుగ వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా గ్రామస్తులతో మాట్లాడి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
सब लोग मिलके पीरल पंडगा हिसाब से एक परिवार जैसा मदाली गांव में एक परिवार जैसा सब आज एक हिस्सा बन के इस कार्यक्रम को मेरे को बुलाया और इस हिसाब से जनसेना का इंचार्ज भी मेरे साथ आया। अब सबको देख के शुक्रिया बोल रहा हूँ, धन्यवाद बोल रहा हूँ और बढ़िया निष्ठ नियम से आप सब लोग ये पीरला पंडगा आप ये त्योहार कर रहे हैं। अभी हुसैन और हसन इन दोनों का, इन बड़ों का याद दिला के, कोई ज़माने के हिसाब से लगभग 100 साल या 200 साल जानकारी नहीं है, लेकिन उनको याद दिला के अब सब लोग ఒక పట్టుదల నిష్ఠ నిబద్ధతతో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా శుభపరిణామం। మరి ఈ పీర్ల పండగకి ప్రత్యేకంగా మీ అందరి వాడిగా, మీలో ఒకడిగా, మీ శ్రేయోభిలాషిగా, మీ సోదరుడిగా, మీ అందరికీ సేవ చేసే మీ స్థానిక శాసనసభ్యుడిగా, మీ ఇంటి పెద్ద పడుకుగా, పనిచేసే పెద్ద పాలేరుగా, आपका परिवार में एक बंदा के हिसाब से, एक बड़ों के हिसाब से, आपका भाई जैसा, आपका घर में एक बड़ों जैसा मेरा को बुलाया, इसके लिए मैं बहुत बहुत బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। గుడివాడ జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 29 వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్న ఈవో గోపాలరావు। భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని విజ్ఞప్తి। అవనిగడ్డలో మంత్రి నారా లోకేష్ సుడిగాలి పర్యటన, నేతల ఘన స్వాగతం। మంత్రి పర్యటనలో ఉత్సాహంగా పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు। మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన లోకేష్। గుడివాడ ఏబీసీ కేంద్రం డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ మనోహర్। కేంద్రంలో 75 కుక్కలకు శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్లు వెల్లడించిన సిబ్బంది। వర్షాలతో డంపింగ్ యార్డుకి ఇబ్బంది, చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన కమిషనర్। పామరులో పీర్ల పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభం, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా। గ్రామస్తులకు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే। ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.